ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. మార్కాపురం జిల్లా తెరలపాడు మండలం తుమ్మల చెరువు గ్రామం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నైట్ వాచ్మెన్ గత కొన్ని నెలల ముందు బాధ్యతలు స్వీకరించిన దాదాపు 18 రోజుల నుండి తన విధులకు రాకపోవడంతో తుమ్మల చెరువు గ్రామ ప్రజలు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ అలీకి తెలుపగా ఆయన వాచ్మెన్ వ్యవహారంపై ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పకుండా గతం కంటే ఇప్పుడు పనులు సక్రమంగా జరుగుతున్నాయని బుకాయించారని ఈ సందర్భంగా షేక్ మహబూబ్ అలీ మీడియాతో మాట్లాడుతూ సదరు హై స్కూల్ కు సంబంధించిన దాదాపు 20 నుండి 30 లక్షల రూపాయల ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికి ప్రభుత్వం నైట్ వాచ్మెన్లను నియమించగా వారిని విధుల్లో ఎందుకు రావడం లేదని అడగకుండా స్కూల్ ప్రధానోపాధ్యాయుడు తమ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారని ఈ విషయంపై మండల విద్యాశాఖ అధికారికి, మార్కాపురం జిల్లా విద్యాశాఖ అధికారికి, మార్కాపురం ఇన్ఛార్జ్ కలెక్టర్ కి బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్న తుమ్మల చెరువు జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడిపై చర్య తీసుకోవాలని వినతి పత్రాన్ని అందజేశామన్నారు. ఎంఈఓ గారికి, తుమ్మల చెరువు గ్రామం జెడ్పీహెచ్ స్కూల్కు సంబంధించినటువంటి వాచ్మెన్ గారు గత 18 రోజులుగా తన విధుల్లో నిర్వహించకుండా వేరే పనుల మీద గ్రామం వదిలి వేరే చోట ఉండడం వల్ల మరి తుమ్మల చెరువు జెడ్పీహెచ్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు దాని మీద ఏంటంటే మేము ఈ సందర్భం ఏం చెప్పదలుచుకున్నామంటే, ప్రభుత్వం ఆ స్కూల్ ఆవరణలో ఉన్నటువంటి ఆ ప్రాపర్టీని దాదాపు 20 లక్షల నుండి 30 లక్షలు ఉన్నటువంటి ఆ ప్రాపర్టీని రక్షించడానికి వాచ్మెన్ను ఏర్పాటు చేస్తే ఆ వాచ్మెన్ కూడా తన బాధ్యతలు నిర్వహించకుండా వేరే చోట తన వేరే పనుల మీద చందాలు వసూలు చేసుకోవడానికి అతను వెళ్తే ఈ మన తుమ్మలసూరు ప్రధాన ఉపాధ్యాయులు ఒక బాధ్యత రహితంగా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారని సందర్భంగా నేను అడుగుతున్నాను. మరియు మన ఎంఈఓ గారికి కూడా మాట్లాడడం జరిగింది. మేడం గారు, మన వాచ్మెన్ తరపున హెచ్ఎం సార్ మీకు ఏమైనా ఇన్ఫామ్ చేశారా, వాళ్ళు ఏమైనా లీవ్లో ఉన్నారంటే మేడం గారు స్పష్టంగా చెప్పారు, సార్ నాకైతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే హెచ్ఎం గారు ఇవ్వలేదు, ఒకసారి మీతో వాళ్ళతో మాట్లాడని చెప్పారు. ఈ సందర్భంగా ఈరోజు నేను డిఈఓ గారికి మరియు మార్కాపురం జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయం మీద చెప్పడం జరుగుతుంది. అంటే ప్రభుత్వ ఆస్తులను రక్షించడానికి నియమించినటువంటి వాచ్మెన్ని ప్రధాన ఉపాధ్యాయులు ఒక బాధ్యత రహితంగా వహిస్తూ 18 రోజులు విధులు రాకుండా ఉంటే అతనికి ఏ విధంగా మీరు మస్టర్లు వేస్తున్నారని ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా డిమాండ్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వ అధికారులు మరియు ప్రభుత్వం మన తుమ్మలచూరు గ్రామానికి జెడ్పీ స్కూల్కి చెందినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.